వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 1B 6th చాప్టర్ డైరెక్షన్ కోసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 6B థర్డ్ రోమ్లో సెకండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోబోతున్నాము. 7 మార్క్స్ ప్రాబ్లం, ఇంపార్టెంట్. Find the angle between the lines whose direction cosines are satisfied by the equations L plus M plus N equal to 0 and L square plus M square minus N square equal to 0. Solution. Given lines L plus M plus N equal to 0. From this equation L equal to minus M minus N and given second line L square plus M square minus N square equal to 0. ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్లోను సెకండ్ ఈక్వేషన్లోను 3 లెటర్స్తో మనకి ఈక్వేషన్స్ ఇచ్చాడు. L ఈక్వల్ టు మైనస్ ఎం మైనస్ ఎన్ మీన్స్ ఎల్ వాల్యూను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎన్లో తీసుకుంటే దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే ఇక్కడ కూడా ఈ ఎల్ బదులు ఎంఎన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఈక్వేషన్ కూడా ఎంఎన్లో ఫామ్ అవుతుంది. పుట్ 1 in 2, దిస్ ఇంప్లైస్ ఎల్ మీన్స్ మైనస్ ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మైనస్ని కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. హోల్ స్క్వేర్ వలన ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. సో ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2mn plus m square minus n square equal to 0. This implies minus n square plus n square cancel, m square plus 2mn plus m square equal to 0. This implies m square plus m square 2m square plus 2mn equal to 0. ఈ 2 టర్మ్స్ నుంచి 2 ఎమ్ను కామన్ తీయండి. ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ 2m ఈక్వల్ టు 0, ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. ఎం ఈక్వల్ టు ఇంటూలో ఉన్న 2 ఇటు వస్తే బై అవుతుంది. 0/2 ఈక్వల్ టు 0. ఎం ఈక్వల్ టు 0. ఎం ఈక్వల్ టు మైనస్ ఎన్. ఇలా మనకి ఎం వాల్యూస్ 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఎం ఈక్వల్ టు 0 అండ్ ఎం ఈక్వల్ టు మైనస్ ఎన్. ఈ 2 వాల్యూస్తో మనము కేస్ 1 కేస్ 2 అంటూ ఈ 2 వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ డైరెక్షన్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేద్దాము. టేక్ ఫస్ట్ వాల్యూ ఎం ఈక్వల్ టు 0 అండ్ పుట్ ఇట్ దిస్ వాల్యూ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. First equation means L equal to minus M minus N. This implies L equal to M ante 0 minus N ante L equal to minus N. Therefore, ratio of these values L is to M is to N equal to L ante minus N. ఈ కేస్ 1లో మనకి M equal to 0, L equal to minus N అంటే L వాల్యూ M వాల్యూ ఎగ్జిస్ట్ అయినాయి. టేక్ దిస్ N యాజ్ ఫిక్స్డ్ వాల్యూ. L equal to minus n is to m అంటే 0 is to n అంటే n. this equal to minus n is to ఇక్కడ 0 అంటే 0 ఇంటూ n తీసుకోవచ్చుమా, దాన్ని మెన్షన్ చేయవలసిన అవసరం లేదు, కాకపోతే రాస్తున్నాను. n అని క్యాన్సిల్ చేయండి. minus 1 is to 0 is to 1. Take this ratio as direction ratios. Direction ratios can be denoted with A, B, C equal to minus 1, 0, 1.
Therefore, direction cosines equal to a by k comma b by k c by k. This equal to where k equal to root of a square plus b square plus c square. This equal to a b c minus 1 whole square plus 0 plus 1 square root 1 plus 1 root 2. This equal to minus 1 by root 2. A ante minus 1 by root 2. B ante 0 by root 2. C ante 1 by root 2. This equal to minus 1 by root 2 comma 0 comma 1 by root 2. These are the direction cosines. సెకండ్ వాల్యూ మనకి m ఈక్వల్ టు మైనస్ n వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని కేస్ 2లో తీసుకుంటూ దాన్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ మీన్స్ l ఈక్వల్ టు మైనస్ m మైనస్ n మైనస్ m అంటే మైనస్ n. దిస్ ఇంప్లైస్ l ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n మైనస్ n 0 అంటే l ఈక్వల్ టు 0. Therefore, L is to M is to N equal to L value 0 is to M అంటే మైనస్ N is to N ఇక్కడ ఫిక్స్డ్గా N తీసుకుంటాం. దిస్ ఈక్వల్ టు క్యాన్సిల్ దిస్ మా 0 is to minus 1 is to 1. That implies direction ratios. These ratio values can be taken as direction ratios A comma B comma C. 0 comma minus 1 comma 1. With these direction ratios, direction cosines equal to A by K, B by K, C by K, where K equal to root of A square plus B square plus C square. A means 0, B minus 1 whole square plus C 1. This equal to 0 plus 1 plus 1 root 2. Here also K value root 2. A 0 by root 2. B minus 1 by root 2. C 1 by root 2. This equal to 0 by something 0 comma minus 1 by root 2 comma 1 by root 2. In case 1, direction cosines set can be taken as L1 M1 N1. In case 2, direction cosines set can be taken as L2 M2 N2. If theta is the angle between the lines, then cos theta equal to modulus of L1 L2 plus M1 M2 plus N1 N2. ఫైండ్ డైరెక్షన్ కొసైన్స్ అని ప్రాబ్లంలో అడిగితే ఇక్కడ వరకు చేయాలమ్మా. ఫైండ్ డైరెక్షన్ కొసైన్స్ టు ద గివెన్ లైన్స్ అని అడిగితే ఇంతవరకు నోట్ చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అన్నాడు కాబట్టి కాస్ థీటా ఫార్ములా అప్లై చేస్తున్నాం. దిస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ L1 minus 1 by root 2 into L2 0 plus M1 0 into M2 minus 1 by root 2 plus N1 1 by root 2 N2 1 by root 2. This equal to 0 into something 0. Again multiplication with 0 is 0 plus 1 by root 2 into root 2 2. This equal to 1 by 2. So cos theta equal to 1 by 2 in terms of cos 1 by 2 value is cos 60 degrees. So theta equal to 60 degrees is the angle between the given lines. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.